మొన్న 3 days బ్యాక్ వచ్చి, అన్న నేను ఇట్లా ఒక బిగ్ బాస్ లాంటిది ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక షోని స్టార్ట్ చేస్తున్నాము, బాస్ కా బాస్ అని చెప్పి చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద షోలు ఉన్నాయి కదా, ఎవరితో చేస్తున్నారు మీరు అన్న. అంటే లేదన్న, చాలామంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఎంతోమంది ఉన్నారు, అవకాశాలు దొరకని వాళ్ళు, వాళ్ళ గురించి మేము ఈ యొక్క కాన్సెప్ట్తో వస్తున్నాము అని అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అది సినీ ఫీల్డ్ కానివ్వండి, షార్ట్ మూవీస్ కానివ్వండి, ఇటువంటి షోస్ కానివ్వండి, ఎంతోమంది టాలెంటెడ్ ఉన్నటువంటి వారికి అవకాశాలు దొరకకపోవడం చూస్తూ ఉంటాము. ఎవరు కూడా పుట్టుకతో సెలబ్రిటీస్ గారు. ఇఫ్ దే గాట్ టాలెంట్, ఇఫ్ దే కెన్ ప్రూవ్ ద టాలెంట్, అండ్ 100% దే విల్ బికమ్ సెలబ్రిటీస్. సో మీరు చాలామందికి, కామన్ పీపుల్కి ఇటువంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నందుకు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ. అండ్ ఏది చేయాలనుకున్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అది చిన్న షార్ట్ మూవీ కానివ్వండి, షోస్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి. అండ్ ప్రొడ్యూసర్స్ ఒక ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్తో 10 మందికి అవకాశం కల్పించాలి, టాలెంటెడ్ యంగ్స్టర్స్ని అవకాశం కల్పించాలని చెప్పి ప్రొడ్యూసర్ ఒక కాన్ఫిడెన్స్తోని ఇన్వెస్ట్ చేస్తున్నందుకు తనకు కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్ చెప్తూ, మీరంతా టీం కూడా సిన్సియర్గా బాగా ఇంకా ఏదైనా నేర్చుకునేది ఉంటే, తెలుసుకునేది ఉంటే కొద్దిగా రీసెర్చ్ చేసి యంగ్ టీం అంతా కూడా మీ యొక్క టాలెంట్స్ని ఈ యొక్క షో ద్వారా ప్రూవ్ చేసుకోమని చెప్పి కోరుకుంటూ, మరి యూట్యూబ్ ఛానల్లో ఇది సునీత ట్యూన్స్ అండ్ బాస్ కా బాస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇదంతా కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతూ ఉందంట. శంకర్పల్లిలో ఒక ఫామ్ హౌస్లో లైక్ బిగ్ బాస్ లాంటిది ఒకటి సెటప్ ప్లాన్ చేసి అక్కడ ఈ బాస్ కా బాస్ అనే కంప్లీట్ ప్రోగ్రామ్ కూడా అక్కడ తీస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మీకు అక్కడ లోకల్ సపోర్ట్ ఏదైనా కావాలన్నా, ఎనీ పర్మిషన్స్ కావాలన్నా, మీకు ఏదన్నా సరే సపోర్ట్గా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ, అంత టాలెంటెడ్ పిల్లలకి ఆడిషన్స్ కూడా పెడుతున్నారు. మీ ద్వారా కానివ్వండి, లేకపోతే అనదర్ సోషల్ మీడియాస్ కానివ్వండి, టాలెంటెడ్ పిల్లలందరినీ కూడా కొద్దిగా దీని గురించి తెలియజేసి ఇందులో ఆడిషన్స్కి వచ్చేటట్టు మీరు వంతు సపోర్ట్ కూడా వాళ్ళకి తెలియజేయండి. అండ్ మీరు ఇందాక అంటున్నారు, ఇన్స్టాలో అక్కడక్కడ టాలెంట్ ఉన్నటువంటి పిల్లలే కాకుండా మిగతా వాళ్ళు త్రూ మౌత్ ఆర్ తెలిసిన వాళ్ళకి చెప్పండి అని. అందులో చేసేటోళ్ళకు కూడా చాలామందికి అవకాశాలు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అంటే ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈజ్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ టాలెంటెడ్ పీపుల్. సో మీరు అటువంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. సో మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఐఎమ్ ఆల్వేస్ దేర్. అండ్ ప్రొడ్యూసర్ గారికి ఫ్యూచర్లో మూవీస్ తీయాలనే ఆలోచన కూడా ఉంది. నేను ఎక్కువ సినీ ఫీల్డ్కి టచ్ ఉండను. మా తమ్ముడు వెంకట్ యాదవ్ ఈజ్ చిత్రపురి సొసైటీ వైస్ ప్రెసిడెంట్. అండ్ మన బావ రాహుల్ యాదవ్ ఈజ్ అ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి మసూదా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మా బావనే ప్రొడ్యూసరు. మీకు ఏదన్నా ఫ్యూచర్లో మూవీస్ తీసుకునేటప్పుడు ఎనీ సపోర్ట్ ఐఎమ్ దేర్, విల్ సపోర్ట్ యూ. కానీ మీరు చేసే కాన్సెప్ట్ మంచి పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, వాళ్ళకి ఏదన్నా ఫర్దర్గా మంచి టాలెంట్ ఉంటే నా నాలెడ్జ్కి తీసుకురండి. మూవీస్లో కూడా ఎక్కడన్నా అవకాశం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేద్దామని తెలియజేస్తూ, ఐ విష్ ఎంటైర్ యూనిట్ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ డైరెక్టర్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇక 3-4 ట్రైలర్లు చూసినాను, డైరెక్టరు, ప్రొడ్యూసర్ ప్రతి ట్రైలర్లో ఉన్నారు. మీరు కాకుండా ఇంకా అంటే మీరు ఉండండి, ఇంకా టాలెంటెడ్ పిల్లల్ని కూడా తీసుకోండి, అందరినీ తీసుకొని చేయండి. ఐ విష్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా బాస్ కా బాస్ షోకి వచ్చిన అది పోస్టర్ లాంచ్కి వచ్చినందుకు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాము. ఆడిషన్స్ ఉంటాయి త్వరలో, మీకు ఆడిషన్ డేట్స్ కూడా అప్డేట్ ఇస్తాము. బాస్ కా బాస్ యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అప్డేట్ ఇస్తుంటాము, మీరు ఫాలో కండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞత తెలుపుతూ మా డైరెక్టర్ మున్నా గారికి ఇస్తున్నాం, మాట్లాడగండి. మాకు ఇక్కడ వచ్చి ఇంత సపోర్ట్ చేసి సినిమా వేస్తే కూడా అన్న సపోర్ట్ ఉంటుంది, పోలీస్ పర్మిషన్ ఉంటుంది. అక్కడ వేరే లోకల్ ఎమ్మెల్యే కానీ ఎక్కడైనా కానీ అన్న సపోర్ట్ ఉంటుంది, అన్న ఆశీర్వాదం ఉంది. థ్యాంక్ యూ అన్న నవీన్ అన్న, ఇక్కడికి వచ్చినందుకు పిలిచినందుకు. ఇంకో విషయం, సారీ, అంటే నాకు మొన్న గత 10 సంవత్సరాల నుండి తెలుసు. చిన్నగా పాపం విలేజ్ నుండి వచ్చి ఇక్కడ ఒక జర్నలిస్ట్గా, చిన్న ఆర్టిస్ట్గా రకరకాల
కష్టాలు పడుతూ వచ్చినాడు. అండ్ అతనుకున్నటువంటి ఒక కసి, అతనుకున్నటువంటి ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్ అనేది ఎప్పుడు కూడా పోకుండా ఒక్కొక్క స్టెప్ ఎదుగుకుంటూ వచ్చినాడు. అండ్ ఈరోజు ఒక డైరెక్టర్గా ఒక ఇది చేయడం కూడా అంటే అతనిలో ఉన్న హార్డ్ వర్క్, ప్యాషన్ తప్పకుండా అతను ఈరోజు కాకపోతే రేపు హై పొజిషన్స్ తీసుకుపోతుందని కూడా తెలియజేస్తూ, మీరే కాదు మీ దగ్గర ఇప్పుడు కెమెరామ్యాన్ కానివ్వండి, ఎడిటర్స్, అన్ని టీం అందరు కూడా మీరు మంచి కష్టపడండి. మీ టాలెంట్ ఉంటే మా నాలెడ్జ్ తీసుకురండి. తప్పకుండా అందరు టీం అందరికి, టెక్నికల్ టీం అందరికి కూడా ఐ విల్ బీ దేర్. థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్ నవీన్, ఎవరో కాదు, మా ఫ్యామిలీ మెంబరు నవీన్కు ఇక్కడ బాస్ కా బాస్ ప్రోగ్రామ్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎవరైతే సునీత ఉన్నదో, సునీత వెంకటేష్ నాకు ఒక 15 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్. సో ఈ ఈవెంట్కి వచ్చిన అందరికీ, ఈవెంట్లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకొకసారి స్వాగతం చెప్తున్నా. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మొన్న 2024 తెలంగాణ గద్దర్ అవార్డ్స్ జ్యూరీలో నేను ఒక మెంబర్ని. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, తరం మారుతున్నది, సినిమాలు మారుతున్నాయి, సినిమా మేకింగ్ మారుతున్నది, టీవీలో ఈవెంట్స్ మారుతున్నాయి, ప్రోగ్రామ్స్ మారుతున్నాయి. మారుతున్న కాలానుగుణంగా మనం కూడా మారాల్సి ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ చేసినా, సినిమాలు చేసినా, టీవీలో ప్రోగ్రామ్ చేసినా, ఇప్పుడు ఏదైతే జనరేషన్కి అవసరం ఉన్నదో, ఏదైతే సమాజానికి మనం ఏం చెప్పాలనుకున్నామో అది ఖచ్చితంగా చెప్పాలి. మేము 62 సినిమాలు చూస్తే చిన్న చిన్న సినిమాలు, అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. చాలా సినిమాలకు, చిన్న సినిమాలకు మేము అవార్డు ఇవ్వడం జరిగింది, గద్దర్ అవార్డ్స్. కాబట్టి ఈవెంట్లు జరిగినా కూడా, సినిమాలు తీసినా, ఈవెంట్లు చేసినా, ఏ చేసినా కూడా క్వాలిటీ, క్వాంటిటీ రెండూ మంచిగా ఉండాలి, కంటెంట్ కూడా మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ఈ బాస్ కా బాస్ ప్రోగ్రాము సక్సెస్ కావాలని కోరుతూ, ఈ వేదిక మీద ఉన్న మా నవీన్ జుబ్లీస్కు బాస్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడికి వచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన మన నవీన్ యాదవ్ అన్నకి సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ కాన్సెప్ట్ సునీత మేడం అండ్ మన మొన్న వచ్చి నాకు చెప్పినప్పుడు అంటే నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ ఉంది కదా బిగ్ బాస్, మళ్ళీ ఎందుకు అది ఇది అని చెప్పి ఫస్ట్ అనుకున్నా. కానీ దాని తర్వాత మనోడు చెప్పింది ఏంటంటే, అందులోకి దీనికి డిఫరెంట్ ఏంటంటే కామన్ పీపుల్ని మెయిన్ టార్గెట్గా చేసుకొని మన ఫోక్లో ఉన్న సెలబ్రిటీస్ కానీ, మూవీ వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు కానీ అందరినీ తీసుకుంటూ, సో వాళ్ళని వీళ్ళని కలిపి వాళ్ళిద్దరు అంటే సెలబ్రిటీలు, కామన్ పీపుల్స్ ఉండి కలిసి ఒక ఆట ఆడితే ఎట్లుంటుందో అది ఈ బాస్ కా బాస్ అండి. సో కంపల్సరీ మీ అందరికీ నచ్చుతుంది. సో అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన మన కాబోయే ఎమ్మెల్యే నవీన్ అన్న గారికి, గోల్డ్ రెడ్డి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. మున్నన్న గారు ఆలోచించినటువంటి ఈ బాస్ కా బాస్ కామన్ విత్ పీపుల్ అనేది చాలా మంచి ఆలోచన. చాలామంది బిగ్ బాస్ ట్రై చేయాలని చాలామందికి ఉంటుంది ఆ కోరిక. సో కొందరు వెళ్ళని వాళ్ళు ఉంటారు, కొందరు మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో అందరికీ అందుబాటులో, అందరికీ చేరువలో అంటే ఇదొక మనకు దగ్గరగా ఉన్నటువంటి అవకాశం అనుకోవచ్చు. చాలా మంచి ఆలోచన. చాలామందికి చాలా కళలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అయితే నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మున్న టీం అందరూ. థ్యాంక్ యూ రామ్ గారు. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన మా సునీత మేడంకి, అలాగే డైరెక్టర్ మున్నా అన్నకి, మా హోల్ యూట్యూబ్ పెద్దన్న, మా జనతా బబ్లు అన్న, రాము అన్న, ఇట్లా చెప్పుకుంటూ పోతే నా మిత్రులు ఎంతోమంది ఇక్కడికి రైటర్స్, సింగర్స్ అండ్ ఇంకా చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరిగింది. సునీత ట్యూన్స్లో ఈ సునీత మేడం అనే ఈ మేడం మామూలు వ్యక్తి ఏం కాదు. ఒకటేసారి యూట్యూబ్ను మొత్తం ఒక తాటి మీదకి తీసుకురావాలన్న ఆశయం, ఆలోచన చాలా గొప్పది. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ రీసెంట్లీగా మేడం ఛానల్కు నేనే రాయడం జరిగింది. మేడం ఛానల్ క్రియేట్ చేసి జస్ట్ 3 monthsలోనే
ఛానల్ మాంటేషన్ అయిపోవడం, తర్వాత నెక్స్ట్ మన కిట్టుతోటి జనతా బబ్లు అన్న కాంబినేషన్లో ఇంతకుముందు మీరు ప్రోమో చేసిళ్ళు. ఆ పాట మంచి ఆల్రెడీ ప్రోమో ముందే రిలీజ్ అయినా ఇప్పుడు మళ్ళీ మన కోసం మళ్ళీ లాంచ్ చేసిళ్ళు. 4 లక్షలు జస్ట్ 10 డేస్లో పోవడం ఎంతో అసలు మంచి విజయాన్ని మేడం అందుకోవడం చాలా అద్భుతంగా ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ బాస్కా బాస్ అనే ప్రోగ్రాం వల్ల ఎంతోమంది టాలెంట్స్ ఒకప్పుడు పాట పాడే అవకాశం కోసం అనిత పాటను పట్టుకొని 3 సంవత్సరాలు తిరుగుతే ఒక్కరు కూడా ఈ పాట ఇప్పుడు ఈ టైంలో ఎవరు వింటారని చెప్పి ఒక్కరు కూడా దగ్గరికి రానియలేదు నన్ను. ఏదైనా స్టూడియోకి పోవాలంటే భయం అప్పట్లో. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత టెక్నాలజీ లేదు. అవకాశం కోసం వెళ్తే వెళ్ళగొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఈ ప్రోగ్రాంకు కండక్ట్ చేయడానికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ మునాబాయ్ మీకు వచ్చిన ఫస్ట్ ఈ ఆలోచన బాస్కా బాస్ ఈ ఆలోచనకు మీకు సునీత మేడం తోడవడం అసలు మంచి శుభసూచకం. తప్పకుండా మీ ఇద్దరు విజయవంతం సాధించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.